ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ టు డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ పేపర్స్లో ఉన్నటువంటి మెథడాలజీ బిట్స్ని అనాలిసిస్ చేస్తున్నాం. మరి గత క్లాసెస్లో 2 క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేశాం. మరి ఈ క్లాస్లో 28వ తారీఖున 28 28/5/2024లో షిఫ్ట్ 2 మధ్యాహ్నం పూట జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మెథడాలజీ బిట్స్ గురించినటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఇవి మనకు ఒక మార్గదర్శకత్వం అనమాట. రేపు జరగబోయేటువంటి టెట్కి డిఎస్సికి బిట్స్ ఎలా రావడానికి అవకాశం ఉంది, మనం ఎలా సన్నద్ధం అవ్వాలి, మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇవన్నీ కూడా మరి తెలుసుకోవడానికి ఇవి మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మెథడాలజీలో బిట్స్ని చాలా జాగ్రత్తగా చదివి ప్రతి ఆప్షన్ను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. రైట్, ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 139. అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద సోషల్ స్టడీస్. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటిది. ఈ చాప్టర్ సంబంధించి మనం దాదాపుగా ఒక 12 గంటల క్లాస్ మనం డిస్కస్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ క్లాసు జనరల్గా చదవటం కాదండి, సబ్జెక్ట్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకోవటమే కాదు, అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, సాంశీకరణం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి బిట్స్ మనం పెట్టడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. ఈ కింద మన సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు గుర్తించమన్నాడు. ముఖ్య లక్షణాలు గుర్తించడం అన్నాడు. సోషల్ స్టడీస్ యాజ్ ఎ హ్యూమన్ స్టడీ, సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనము. ఫస్ట్లోనే మనకి క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు, సాంఘిక శాస్త్రం అనేది మానవుల గురించినటువంటి అధ్యయన శాస్త్రము, మానవ సంబంధాల అధ్యయన శాస్త్రము, మానవ అధ్యయన శాస్త్రం అని చెప్పేసి ఫస్ట్లోనే చెప్పుకున్నా. ఇది కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంటే. సోషల్ స్టడీస్ ఈజ్ అన్ ఐడియలిస్టిక్ కోర్స్. సాంఘిక శాస్త్రం ఒక ఆదర్శవంతమైన కోర్స్ అంటున్నాడు. ఇక్కడ కోర్స్ అంటే ఇస్ నాట్ ఏ కోర్స్. సోషల్ స్టడీస్ అనేది ఒక ఆదర్శ, ఇది ఒక సబ్జెక్ట్ అనమాట, ఇస్ నాట్ ఏ కోర్స్. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ అనమాట ఇది. ఇస్ నాట్ ఏ కోర్స్. కోర్స్ అంటే మనకు బిఎడ్ కోర్స్ అంటాం, ఎంబీఏ కోర్స్ అంటాం, డిగ్రీ కోర్స్ అంటాం. కోర్స్ అంటే దాంట్లో అనేక రకాలు ఉంటాయి. సో ఇది ఒక కోర్స్, ఒక సబ్జెక్ట్ అనమాట. ఇస్ నాట్ ఏ కోర్స్, ఇస్ ఎ సబ్జెక్ట్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సాంఘిక శాస్త్ర భావన చర్యకు నిబద్ధతను కలిగి ఉండదు. చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఎక్స్క్లూడ్స్ కమిట్మెంట్ ఆఫ్ ద యాక్షన్. చూడండి, ఇది చాలా కీవర్డ్ అనమాట. ఇక్కడ సాంఘిక శాస్త్రము, సామాజిక శాస్త్రం భేదాలు మనం చెప్పినప్పుడు సాంఘిక శాస్త్రము క్రియకు, యాక్షన్కి సంబంధించింది అనమాట. సామాజిక శాస్త్రాలు సిద్ధాంతానికి సంబంధించినవి. సాంఘిక శాస్త్రము పాఠ్యాంశంలో ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని అక్వైర్ చేసుకోవడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ సంబంధించి, ఆచరణకు సంబంధించింది. ఇక్కడ చెప్తాం అనమాట, ఆచరణకు సంబంధించింది. సామాజిక శాస్త్రాలేమో సిద్ధాంతానికి సంబంధించినవి, సామాజిక శాస్త్రాలేమో సిద్ధాంతానికి సంబంధించిన అనమాట. సో ఆచరణకు సంబంధించింది. రైట్, ఇక్కడ కలిగి ఉండదు, నిబద్ధత కలిగి ఉండదు అన్నాడు. ఆచరణ ఉండదు, భావన చర్య ఉండదు అన్నాడు. కాబట్టి ఇది తప్పనమాట. యాక్షన్ ఉంటుంది. ఇక్కడ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి ఉత్తమ పౌరుడుగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ సాంఘిక శాస్త్రం ఒక విశాలమైనటువంటి మిశ్రమ బోధనా ప్రాంతం. సోషల్ స్టడీస్ ఇన్ బ్రాడ్ అండ్ కంపోజిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏరియా, కాంపోజిట్ ఆఫ్ ది డిఫరెంట్ సోషల్ సైన్సెస్ అనమాట. సాంఘిక శాస్త్ర పరిధి విశాలమైందని చెప్పేసి కూడా మన సాంఘిక శాస్త్ర, సామాజిక శాస్త్రాల భేదాలు మనం చెప్పుకున్నాం. అంటే ఆ లెసన్ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి బిట్స్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అంశాలు మనం తీసుకున్నట్టయితే ఏబిసిడి అన్నాడు, ఏబిసి అన్నాడు, ఏబిడి అన్నాడు, ఏ అండ్ డి మాత్రమే, ఏ అండ్ డి. ఏ అండ్ డి. సో ఇది కరెక్టే, ఇది కరెక్ట్. ఈ 2 కరెక్ట్గానే ఉన్నాయి, ఈ 2 తప్పుగా ఉన్నాయి. 2 కరెక్ట్గా ఉన్నాయి, 2 తప్పుగా ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ సంబంధించిన బిట్ ఇది మనం చాలా కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో విద్యావేత్తలు వారి సేవల కృషికి సంబంధించి సరికాని జత ఏది? విద్యావేత్తలు వారి సేవలకు సంబంధించి సరికాని జత ఏదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాన్ డూయి
తరగతి గదిని లఘు స్వరూపంగా వివరించేది. ఇది చాలా సందర్భాల్లో డెఫినేషన్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, బెంజమిన్ బ్లూమ్స్ ఓకే లక్ష్యాల వర్గీకరణ చేశాడు. ఆయన లక్ష్యాల వర్గీకరణ చేశాడు. లక్ష్యాలని జ్ఞానాత్మకంగము, భావవేశంగము, ఓకే మానసిక చలాత్మకంగా అని చెప్పేసి 3 రకాలుగా వర్గీకరణ చేయడం అనేది జరిగింది. ఆయన లక్ష్యాలను 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఓకే, లక్ష్యాలు 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది బ్లూమ్స్. మరి ఇక్కడ పాఠ్య ప్రణాళికలో సోపానాలు చెప్పింది ఎవరు? హెర్బర్ట్ అనేటువంటి ఆయన పాఠ్య ప్రణాళికలో సోపానాలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఓకే నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్. ఏది? ఇది కరెక్ట్ కాదు. బ్లూమ్స్ పాఠ్య సోపానాలు చెప్పింది హెర్బర్ట్. బ్లూమ్స్ చెప్పింది ఏంటి? లక్ష్యాలకు సంబంధించినటువంటి వర్గీకరణ గురించి బ్లూమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కొఠారి కమిషన్ 1964-66 కొఠారి కమిషన్ సజెస్టెడ్ టు ఎస్టాబ్లిష్ ద కామన్ స్కూల్ సిస్టమ్. సో సామాన్య పాఠశాల వ్యవస్థను సూచించాడు. ఓకే, పాఠశాల తరగతి గదులు ఓకే భారతదేశ భవిష్యత్ తరగతి గదులు నిర్మించబడుతుంది. ఓకే, ఇది చెప్పింది కొఠారి కమిషన్. ఓకే, అలాగే కిల్పాట్రిక్ చేయడం ద్వారా అభ్యసనం పై దృష్టి. కిల్పాట్రిక్ చెప్పింది ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రధాన సూత్రం ఏంటి? లెర్నింగ్ బై డూయింగ్ అనేది ప్రధాన సూత్రం. అంటే చేయడం ద్వారా అభ్యసించడం, లెర్నింగ్ బై డూయింగ్. ఎక్కడ ప్రాజెక్ట్ పద్ధతిని ప్రతిపాదించింది కిల్పాట్రిక్, దీన్ని అభివృద్ధి చేసిన స్టీవెన్సన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఒక కాంప్రహెన్స్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మరి ఏంటి ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడే మనకి మన మెథడాలజీ కరెక్ట్గా మనం చదువుంటే హెర్బర్ట్ సోపానాలు అలాగే బెంజమిన్ బ్లూమ్స్ లక్ష్యాలు వర్గీకరణ చదివి ఇక్కడే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడే ఉందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కాబట్టి రెండోది రాంగ్ స్టేట్మెంట్, ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి అంశమే. మూడోది తీసుకుందాం. ఈ కింది వాటిలో జాబితా ఏని జాబితా బీతో జతపరచండి. ఇలాంటి బిట్సే మనము ఓకే ఎగ్జామినేషన్స్లో మనం మెగా గ్రాంటర్ సిరీస్లో 50 గ్రాంటర్ సిరీస్లో మనం చెప్తూ ఉన్నాం. ఇలాగ బిట్స్ అడుగుతారని చెప్పేసి ఇది కూడా మన సెకండ్ చాప్టర్లో ఉంది. ఓకే, భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం ఫస్ట్ చాప్టర్లో కూడా ఉంది. ఓకే, పౌరాణిక శాస్త్రం 4 రకాల శాస్త్రాలు ఉన్నాయి. మనం చెప్పుకున్న ఫస్ట్ చాప్టర్లో ఉంది, సెకండ్ చాప్టర్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి భావనలు ఓకే ఏది పార్ట్ ఏని పార్ట్ బితో జత చేయమన్నాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటే మనం ఈజీగా ఎలా మన అర్థశాస్త్రం తీసుకుందాం. అర్థశాస్త్రం డిమాండ్ సప్లై మధ్య సంబంధాల అవగాహన. అంటే C4 ఎక్కడ ఉందో చూడండి. C4 ఎక్కడ ఉంది? C4 ఎక్కడ ఉంది? C2 కాబట్టి ఈ రెండు కాదు. ఇలాగ మనము ఓకే ఉన్నటువంటి ఆప్షన్ డిలీట్ చేయొచ్చు మనకు తెలిసినటువంటి అంశం తోటి. ఓకే, అలాగే మనకి పౌరశాస్త్రం, ప్రపంచ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్య సమితి పాత్ర, ఇది మనము ఓకే దీనికి సంబంధించిన వీడియో కూడా మనం యూట్యూబ్లో మనం చేయడం జరిగింది. వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి ఉద్దేశాల గురించి చెప్పేటప్పుడు ప్రాథమిక స్థాయి ఉద్దేశాలు, మాధ్యమిక స్థాయి ఉద్దేశాల గురించి చెప్పేటప్పుడు వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, D2 ఎక్కడ ఉందో చూడండి. D2 ఎక్కడ ఉంది? D2 ఎక్కడ ఉంది? కాబట్టి ఇంకొక ఆప్షన్ తీసుకుందాం. అలాగే చరిత్ర మానవ పరిణామ సంస్కృతి ప్రభావాన్ని అవగాహన చేసుకుంటుగా. ఓకే, నెక్స్ట్ అలాగే భూగోళము ఆధారపడేటువంటి తత్వం. ఇవన్నీ కూడా మనకి సెకండ్ చాప్టర్లో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు సంబంధించి నేను ప్రాథమిక స్థాయి ఉద్దేశాలు, మాధ్యమిక స్థాయి ఉద్దేశాలు అని చెప్పేసి కొన్ని కోడ్స్ కూడా మనం చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి బిట్ అడగటం జరిగింది. రైట్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఆప్షన్ రెండోది కరెక్ట్. సో చూడండి, A3 భూగోళ శాస్త్రానికి సంబంధించి మనం తీసుకుంటే మనకి దేశాల మధ్య పరస్పరం ఆధారపడేటువంటి అవగాహన చేసుకోవడం, ST మానవ పరిణామంపై సంస్కృతి యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకోవడం, అర్థశాస్త్రం డిమాండ్ సప్లై, సివిక్స్ ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి పాత్ర, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి అంశాలే. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A class 9 student actively participated in collecting different coins and stamps, etc. and prepared albums, scrapbook reflecting the specification of the following domain అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి నేను చాలా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. 7 రకాల లక్ష్యాలు ఉంటాయేమో, 110 రకాల స్పష్టీకరణలు ఉంటాయి. 7 రకాల లక్ష్యాలు స్పష్టీకరణ తప్పనిసరిగా మీకు రావాలని చెప్పేసి కూడా క్లాస్లో చెప్పడం జరిగింది. 3 రకాల రంగాలు ఉంటాయి. జ్ఞాపక రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని చెప్పేసి 3 రంగాలు ఉంటాయి. కాగ్నిటివ్ డొమైన్లో జ్ఞానము, అవగాహన, వినియోగం అనేది చాలా ఇంపార్టెంట్. భావవేశ రంగంలో అభిరుచి, ప్రశంస, వైఖరి అనేది చాలా ఇంపార్టెంట్. మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దానికి సంబంధించిన స్పష్టీకరణలు కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ స్పష్టీకరణ స్పెసిఫికేషన్ ఇచ్చేది ఏ డొమైన్ సంబంధించింది అన్నాడు. ఒక 9వ తరగతి విద్యార్థి విభిన్న 5 రకాల నాణ్యాల స్టాంపులు సేకరించబడిన చురుగ్గా
సేకరించడం అంటే అది ఇంట్రెస్ట్ సంబంధించింది. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ అభిరుచి అని చెప్పేసి అంటారు. అభిరుచి అనేది దేనికి సంబంధించింది? భావావేశ రంగానికి సంబంధించింది. ఈ ప్యాటర్న్లో మన క్వశ్చన్లు అడుగుతాడని చెప్పేసి ఎలా అడుగుతాడని చెప్పేసి నేను ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ చెప్పినప్పుడు ఈ ప్యాటర్న్లో అడగడానికి అవకాశం ఉంది. ఇలా స్పెసిఫికేషన్ ఇచ్చి డొమైన్ కూడా అడుగుతాడు, ఓకేనా? లేకపోతే స్పెసిఫికేషన్ ఇచ్చి లక్ష్యం అడుగుతాడు. ఇలాగా అడగడానికి అవకాశం ఉందని చెప్పేసి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ కూడా మన క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ కాగ్నిటివ్ డొమైన్ అన్నాడు, భావవేశంగా అన్నాడు, మానసిక చాలక రంగం అన్నాడు. ఇంటరాక్టివ్ రంగం అనేది మనకు లేదు, తీసే. మానసిక చాలక రంగంలో కేవలం నైపుణ్యం మాత్రమే ఉంటుంది. ఓకే, భావవేశ రంగంలో అభిరుచి, వైఖరి, ప్రశంస అనేవి ఉంటాయి. జ్ఞాపక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం అనేవి ఉంటాయి. ఓకే, అభిరుచి అంటే విద్యార్థి వివిధ రకాల ఆల్బమ్, వివిధ రకాల చిత్రాలు కానీ, నాణ్యాలు కానీ, పుస్తకాలు కానీ, వివిధ రకాల వస్తువులు కానీ అన్నీ కూడా సేకరించడం, వాటిని ఒక వస్తు ప్రదర్శనగా ఏర్పాటు చేయడం, ఒక ఆల్బమ్గా తయారు చేయడం, ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ మనం స్పష్టంగా చెప్పుకున్నాం దీంట్లో ఏరియాలో. ఒకసారి గమనించండి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి ఇది భావవేశ రంగానికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, వ్యాఖ్యాన, వర్గీకరణ, విచక్షణ మరియు సంబంధాల గురించి అన్నవి కింది బోధన, అభ్యాస లక్ష్యానికి సంబంధించి ఇవి స్పష్టీకరణలు. లక్ష్యాలు స్పష్టీకరణలు చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, సంబంధాలు గుర్తించడం, దోషాలు గుర్తించడం, వ్యాఖ్యానించడం, అనువదించడం, దోషాలు సరిచేయడం, 12 రకాల స్పష్టీకరణ అవగాహనలు ఉంటాయని చెప్పేసి చాలా క్లారిటీగా మనం అనేక సందర్భాల్లో మనకి 50 గ్రాంటర్ సిరీస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది దేనికి సంబంధించినవి? అవగాహనకు సంబంధించినవి. వినియోగానికి సంబంధించినవి విశ్లేషణ చేస్తాడు, సంశ్లేషణ చేస్తాడు, కారణాలు చెప్తాడు, సాధారణీకరిస్తాడు. అలాగే పరికల్పన తయారు చేస్తాడు, పరికల్పనని సంబంధించిన సమాచారం సేకరించేది ధృవీకరిస్తాడు. ఇలాంటి విషయాలు పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడు, సూచనలు ఇస్తాడు. ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రశంస, దీంట్లో కొన్ని పదాలు చెప్పా. కొనియాడతాడు, అభినందిస్తాడు, ప్రశంసిస్తాడు, పొగుడుతాడు, మెచ్చుకుంటాడు. ఇలాంటి పదాలు వస్తే ప్రశంస అని చెప్పేసి కూడా కొన్ని కీవర్డ్స్ చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సేకరించడం. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అవగాహన. ఇది లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించింది. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనకి 2 రకాల పుస్తకాలని మనం చదవాలి. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏంటి, ఓల్డ్ బుక్ మనం చదవాలి, అలాగే న్యూ బుక్ మనం చదవాలి. 2 రకాల పుస్తకాల నుంచి అడిగాడు. ఇదంతా కూడా మనకి ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి బిట్స్. ఓల్డ్ బుక్స్ చదవాలి, అలాగే న్యూ బుక్ 2 చదవాలి. ఇంకా అవసరమైతే ఏదైనా ప్రాపర్ ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఒకటి చదివితే రెఫర్ చేస్తే చాలా మంచిది అనమాట. ఇక మనకి వేరే బిట్స్ కూడా ఎక్కడ కూడా మిస్ కావటం దానికి ఇంగ్లీష్ మీడియం బుక్కి మనకి ఇంపార్టెంట్ బాగా ఫామ్లో ఉన్నటువంటి మంచి బుక్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ పెడగాలజీ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పేసి ఎస్కే మంగల్ బుక్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ బుక్ ఒకసారి రెఫర్ తీసుకోండి. ఇది ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఇది కూడా ఒకసారి చూసుకుంటారు, జస్ట్ ఒక రెఫర్ చేసుకోవడమే. మనకున్నటువంటి తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసినాయి అనమాట, ఇంగ్లీష్ మీడియం నుంచి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఆ బుక్స్ కూడా మనం చదివితే బెటర్ అనమాట. సో కాబట్టి అవగాహన అనేది కరెక్ట్ అయిన ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్రోపాధ్యాయుని వారి బోధనలో ఉపయోగించే నిరంకుశ బోధనా వ్యూహం అన్నాడు. ఇది మన బోధనా పద్ధతులు మనం నేర్చుకున్నాం. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అని చెప్పి 2 రకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి స్తబ్దంగా ఉంటాడు. ఉపాధ్యాయుడు అధికారాన్ని చెలాయిస్తాడు, విద్యార్థి మౌనంగా ఉంటాడని చెప్పేసి కొన్ని రకాల అంశాలని బోధనా పద్ధతులు అనే చాప్టర్ చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. నిరంకుశ బోధనా వ్యూహం అంటే విద్యార్థిని పార్టిసిపేట్ చేయకుండా ఉండేటువంటి బోధనా వ్యూహం ఏంటి? ఇక్కడ మేధో మదనం అనేది దాంట్లో విద్యార్థి పార్టిసిపేట్ అవుతాడు, యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాడు. నాటకీకరణలో విద్యార్థి పార్టిసిపేట్ అవుతాడు. అలాగే కథాకథన వ్యూహంలో ఉపాధ్యాయుడే చేస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడే, ఇక విద్యార్థి కేవలం చూస్తూ ఉంటాడు అంతే. పాత్ర పోషణలో విద్యార్థి యొక్క పాత్ర ఎక్కువ ఉంటుందన్నమాట. సో నిరంకుశ బోధనా వ్యూహం ఏంటంటే నేరేషన్, కథాకథన వ్యూహం అనేది నిరంకుశ బోధనా వ్యూహంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ కింది కీలక స్తోత్రాల ఆధారంగా రూపొందించబడిన టెక్స్ట్ బుక్స్ ఫార్మేషన్ గురించి అడిగామంట. ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ అనేవి దాంట్లో దీనికి సంబంధించి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి రెఫర్ చేసుకోండి. మీరు మంచిగా స్కోర్ చేసుకోవాలంటే ఒకటే మళ్ళీ చెప్తున్నా, యూ నీడ్ టు ప్రిపేర్ నోట్స్. నోట్స్ తప్పనిసరిగా రాసుకోండి. ఆ నోట్స్ని 2-3 టైమ్స్ 4 టైమ్స్ రిపీట్ చేయండి, టెస్ట్లు చేయండి. డౌట్స్ ఉంటే ఇఫ్ యూ కాల్ మీ ఎనీ టైమ్. ఎనీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను మీకు. రైట్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ
సమైక్య ఉపగమం అనేది ఉంది. అందుకే ఇక్కడ ఇతివృత్తాలు అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇతివృత్తాలు అనేవి ఉన్నాయి అనమాట. ఇతివృత్తాల ఆధారంగా టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయి. స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఉంది, విద్యార్థులు ప్రశ్న అడడానికి అవకాశం ఉంది, బట్టి అభ్యాసం లేకుండా బట్టి అభ్యాసానికి అవకాశం లేదు. ఇక్కడ రోజువారీ జీవిత అనుభవాలతో పాటు అనుసంధానం చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఎన్సెప్ 2005 అనే ఫస్ట్ అనమాట విద్యార్థి తరగతి జీవితాన్ని సమాజంతో అనుసంధానం చేయాలని చెప్పేసి, బట్టి విధానం లేకుండా చేయాలని చెప్పేసి ఉంది. విద్యార్థులు ప్రశ్న అడగాలి, స్వీయ మూల్యాంకనం ఉండాలి, సమైక్య అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో కాబట్టి ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్లాస్ కూడా మనం నీట్గా 1 గంట చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సజెస్టెడ్ ఫోకస్ ఆన్ కంటెంట్ లోడ్, సైంటిఫిక్ అవుట్లుక్, ప్లూరాలిటీ అండి, లోకల్ కంటెంట్, ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ ద డిసిప్లిన్స్. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? సోషల్ టెక్స్ట్ బుక్లో ఎవరు చెప్పారు? చూడండి, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని రూపొందించినప్పుడు విషయభారము, శాస్త్రీయ దృక్పథము, భౌతము, స్థానిక అంశాలు, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పింది. ఇది చాలా క్లారిటీగా సపరేట్గా చెప్పడం జరిగింది. ఇది క్లాస్ 2005 ఎన్సెప్ చెప్పిందని చెప్పేసి, ఇది అంతకుముందు డిఎస్సిలో కూడా ఒక బిట్ అవ్వడం జరిగింది అనమాట, ఈ యొక్క 2005 సంబంధించి. సో 2005 ఎన్సెప్ దీని గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఈ బిట్ అనేది మనకి ఉందన్నమాట. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది కూడా న్యూ టెక్స్ట్ బుక్లోనే ఉంది. టెక్స్ట్ బుక్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా న్యూ టెక్స్ట్ బుక్. అంటే చూడండి, కొన్ని ఓల్డ్ టెక్స్ట్ బుక్ అడుగుతున్నాడు, కొన్ని న్యూ టెక్స్ట్ బుక్ అడుగుతున్నాడు. కాబట్టి మన 2 పుస్తకాలు మనము రెఫర్ చేసినటువంటి పరిస్థితి అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 147 చూడండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులచే సామాజిక సర్వేలు నిర్వహించడం, నమూనాలు, పటాలు తయారు చేయించడం, క్షేత్ర పరిశీలన చేయడం వంటి ద్వారా అనుభవాలు. ఇక్కడ మనకి ఎడ్గడేల్ అనుభవ సంఖ్యలో మనం చెప్పుకున్నాం. ప్రత్యక్ష అనుభవాలని, కల్పిత అనుభవాలని, పరోక్ష అనుభవాలని చెప్పేసి 3 రకాల అనుభవాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటిలో నుంచి అడిగాడు. క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థి కలిగే అనుభవాలు ఏంటి? ప్రత్యక్ష అనుభవాలు. సో ఇక్కడ ఆపాదిత లేక కల్పిత అనుభవాలా, లేక పరోక్ష అనుభవాలా, ప్రత్యక్ష అనుభవాలా? ప్రత్యక్ష మన పరోక్ష అనుభవం అంటే దీని గురించి కూడా మనం చాలా క్లారిటీగా ఎన్నో బిట్స్ మనము గ్రాంటా సిరీస్లో మనం చేయడం అనేది జరిగింది. ప్రత్యక్ష అనుభవాలు, విద్యార్థి స్వయంగా ఒక పని చేస్తే తద్వారా వచ్చే అనుభవం ప్రత్యక్ష అనుభవం అవుతుందన్నమాట. నెక్స్ట్, ఈ కింద వాటిలో జాబితా ఏను బీతో జతపరచని అన్నాడు. ఇక్కడ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఎలాంటి పరికరాలు ఉండాలి? చూడండి, బిట్స్ ఎలా అడుగుతున్నాడు. అంతకుముందు ఇలా అడిగేవాడు కాదనమాట. ఇప్పుడు డెప్త్గా అడుగుతున్నాడు. ఎందుకంటే ఆన్లైన్ సిరీస్లో భాగంగా అనేక రకాల ప్రశ్నపత్రాలు తయారు చేయాలి కాబట్టి వాడు టెక్స్ట్ బుక్లో కార్నర్ పాయింట్స్లోకి వెళ్ళి కూడా బిట్స్ అడుగుతున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్లైన్ సిరీస్లో మనం ఎక్కువ కష్టపడి చదవాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవాలి, బుక్ అంతా చదవాలి. ఏ మూల నుంచి ఏ బిట్ అడుగుతాడో మనకు తెలియనటువంటి పరిస్థితి. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, 32 బిట్లు మాత్రం అడుగుతాడు. ఇంపార్టెంట్ ఏరియాస్లో ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 5-6 క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి కాబట్టి 32 క్వశ్చన్లు తయారు చేయాలి కాబట్టి దాదాపు 200 బిట్లు తయారు చేయాలి కాబట్టి వాడు టెక్స్ట్ బుక్ అంతా కూడా జల్లెడ పెట్టడానికి అవకాశం అనేది ఉంది. కార్నర్ పాయింట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చారిత్రక వనరులు, హిస్టారికల్ మెటీరియల్, 3 డైమెన్షనల్ మెటీరియల్, స్టడీ మెటీరియల్, ఆడియో విజువల్ మెటీరియల్. ఇక్కడ మనకి టీచింగ్ ఎయిడ్స్ అనే చాప్టర్ మీరు వినుంటే 3 డైమెన్షనల్ మెటీరియల్ గురించి మీకు తెలిసి ఉంటుంది, ఆడియో విజువల్ మెటీరియల్ గురించినటువంటి విషయాలు మీకు తెలిసి ఉంటాయి. ఈ రెండింటిని బేస్ చేసుకుందాం మనం సింపుల్గా. ఇక్కడ మనకి ఏమన్నాడు? పరికరాలకు ఉదాహరణ మ్యాగజైన్లు, బులెటిన్లు, రాతప్రతులు, పత్రాలు, ప్రొజెక్టు, రేడియో, డయోరామా, నమూనా. డయోరామా, నమూనా ఏమవుతుంది? ఇవన్నీ కూడా మన 3 డైమెన్షనల్ ఎయిడ్స్లో మనం చెప్పుకున్నాం. ఆడియో విజువల్ ఎయిడ్స్ దృశ్య శ్రవణ ఉపకరణాలు. దృశ్య శ్రవణ ఉపకరణాలు. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, చారిత్రక వనరులు. అయితే స్టడీ మెటీరియల్ చూడండి, అధ్యయన సామాగ్రిలోకి ఏమొస్తాయి? స్టడీ మెటీరియల్. నెక్స్ట్ అలాగే హిస్టారికల్ మెటీరియల్, చారిత్రకమైనటువంటి పరికరాలు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే B4 చూడండి, B4. ఇక్కడ మన B4 చూద్దాం. B3 ఉంది, B1 ఉంది, ఇక్కడ B4 ఉంది. ఇక్కడ ఒక్కటి మాత్రమే B4 ఉందన్నమాట. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 డైమెన్షనల్ ఎయిడ్స్. అలాగే D వచ్చేలేకి మనకి దృశ్య శ్రవణ ఉపకరణాల్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, దృశ్య శ్రవణ ఉపకరణాలు మనకు తెలిసిందే, ప్రొజెక్టులు, రేడియోలు. ఇవన్నీ కూడా మనకి దృశ్య శ్రవణ. ఆడియో విజువల్. ఆడియో వచ్చేలకి రేడియో, ప్రొజెక్ట్, ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాల కింద మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే చారిత్రకమైనటువంటి అంశాల్లో మనం తీసుకున్నట్టయితే చారిత్రక పరికరాల్లో మ్యాగజైన్లు, బులెటిన్లు, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే త్రిమితీయ అధ్యయనటువంటి సామాగ్రిలో
అధ్యయన సామాగ్రి మనం తీసుకుంటే అధ్యయన సామాగ్రిలో ప్రధానంగా మనకి మ్యాగజైన్ బులెటిన్లు తీసుకోవచ్చు, చారిత్రక అంశాలను తీసుకుంటే రాతపత్రులు, మ్యాన్స్క్రిప్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా హిస్టారికల్ ఈవెంట్స్ అన్నమాట. మ్యాన్స్క్రిప్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా హిస్టారికల్ ఈవెంట్స్ కిందకి వస్తాయి. చూడండి, చారిత్రక పరికరాలు ఏమో వచ్చేలేకేమో రాతపత్రులు పత్రాలు, త్రిమితీయ పథకాలు వచ్చేలేకి డయోరమా నమూనాలు, అధ్యయన సామాగ్రి వచ్చేలేకి మ్యాగజైన్లు బులెటిన్లు, నెక్స్ట్ దృశ్య శ్రవణ పరికరాలకు వచ్చేలేకి ప్రొజెక్టర్ అండ్ రేడియో అనమాట. రైట్. సో ఇది మనకి సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో మరి ఆ యొక్క దాంట్లో ఏమేమి ఉండాలి, ఆ గదిలో ఏముండాలి దానికి సంబంధించి అక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఇక్కడ మనకి ఒక మ్యాచింగ్లో ఇవ్వటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక శాస్త్రంలో సంగ్రహణాత్మక మదింపు చేయనప్పుడు చాలా ఇంపార్టెంట్ మూల్యాంకనం ఇచ్చాడు. ఈ కింది విద్యా ప్రమాణానికి అతి తక్కువ భారత్వం ఇచ్చారు. ఫస్ట్ మనకేంటి, విషయావగాహన ఎంత, 40%. ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం ఎంత, 10%. తర్వాత సమాచార సేకరణ నైపుణ్యాలు ఎంత, 15%. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన 10%. పఠన నైపుణ్యాలు 15%. అలాగే ప్రశంసా సున్నితత్వం 10%. ఇది మనకి ఇచ్చినటువంటి వెయిటేజ్ అనమాట. మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విషయావగాహనకు 40, వ్యాఖ్యానించడం 10, తర్వాత సమాచార సేకరణ నైపుణ్యాలు 15, సమకాలీన 10, పఠన నైపుణ్యాలు 15, ప్రశంసా సున్నితత్వాన్ని 10. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు తీసుకుంటే సమాచార సేకరణ నైపుణ్యాలు అన్నాడు, ఇక్కడ 15% ఉంది, 15 ఉంది. నెక్స్ట్ పఠన నైపుణ్యాలు అన్నాడు, పఠన నైపుణ్యాలకి 15 ఉంది. విషయావగాహన అన్నాడు, ఇక్కడ 40 ఉంది, ఇది 15 ఉంది, ఇది 15 ఉంది, ఇక్కడ 10 అనమాట. సో తక్కువ దేనికి ఇచ్చారంటే ప్రశంసా సున్నితత్వానికి ఇవ్వడం జరిగింది. ఇది మనకి బ్లూ ప్రింట్లో మనం తీసుకుంటాం. విద్యా ప్రమాణానికి సంబంధించి దేనికి ఎంత వెయిటేజ్ ఇచ్చేది కూడా, ఏ విద్యా ప్రమాణానికి ఎంత వెయిటేజ్ ఇచ్చేది కూడా క్లారిటీగా మనం చెప్పుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా. సో కాబట్టి ప్రశంసా సున్నితత్వానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 150 క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ టు రిలేటెడ్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. టైప్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్ ఏది, దీంట్లో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ స్టేట్మెంట్ ట్రూ అంటాడు. చూడండి, సంగ్రహణాత్మక మూల్యాంకనము విద్యార్థి యొక్క అంతిమ ప్రతినిధి చెప్పుకున్నాం కదా. సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత విద్యార్థి పాస్ ఆర్ ఫెయిల్ గురించి డిసైడ్ చేసేది సంగ్రహణాత్మక మూల్యాంకనం అని. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ సమ్మరైజ్ ది ఫైనల్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇది కరెక్టే. నెక్స్ట్, ఉపాధ్యాయ నిర్మిత నికషాలు, ప్రశ్నావళులు మరియు ప్రాజెక్టు అనధికార మూల్యాంకన సాధనాలు యుక్తులు అన్నాడు. సో ఉపాధ్యాయ నిర్మిత అంటే స్లిప్ టెస్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు, యూనిట్ టెస్టులు కావచ్చు, ఉపాధ్యాయ నిర్మిత టెస్టులు కావచ్చు, ప్రశ్నావళులు కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో తను పాఠ్యాంశ బోధనలో భాగంగా వీటన్ని కూడా ఉపయోగిస్తాడు. కాబట్టి ఇవి అనధికారకం కాదు, ఇవి అధికారకమైనవి, అఫీషియల్గా యూజ్ చేసేవి, అనఫీషియల్గా యూజ్ చేసేవి కాదు. ప్రశ్నావళులు, క్వశ్చనర్స్, ప్రాజెక్ట్స్, ఇన్ఫార్మల్ టెక్నిక్స్ అన్నాడు. సో ఇది తప్పు అనమాట. నెక్స్ట్ 3వ చూద్దాం. లోప నిర్ధారణ మూల్యాంకనం నిరంతర అభ్యసన సమస్యల స్వభావం కారణాలని తెలుసుకుంటా కనుమరుతో. ఎస్, లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా మనం ఏం తెలుసుకుంటాం, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే వాటిని ఎక్కడ పిల్లవాడు ఆ లోపం ఉందనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కరెక్టే. నెక్స్ట్, చర్చలు, పరిశీలనలు, విద్యార్థుల పరిపుష్టి అధికారక, ఇవేమో అనధికారక మూల్యాంకన సాధన అనమాట. ఇవి అనఫిషియల్గా మనం ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాల్లో విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి మనం సాధారణంగా క్వశ్చన్స్ అడుగుతుంటాం, అలాగే విద్యార్థికి టెస్టులు పెడతా ఉంటాం. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో విద్యార్థి యొక్క ప్రవర్తన తెలుసుకోవడానికి, ముఖ్యంగా అఫెక్టివ్ డొమైన్ గురించి విషయాన్ని తెలుసుకోవడానికి ఇలాంటివి పరిశీలనలు, పరిపుష్టి, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏసీ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి అనమాట. ఏసీ అనేది మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి, ఏసీ మాత్రమే ఇక్కడ కరెక్ట్గా ఉండటం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇది మనకి 28వ తారీఖున షిఫ్ట్ 2లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఏ ఒక్క బిట్ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ లేదు. ఎవరైతే టెక్స్ట్ బుక్ని 2 టెక్స్ట్ బుక్ని ఇంటెన్సివ్గా ఫాలో అవుతారో, ప్రాపర్ గైడెన్స్ ఎవరైతే పొందుతారో తప్పనిసరిగా వాళ్ళు ఈ యొక్క బిట్స్ పెట్టడానికి అవకాశం ఉంది. మన స్టూడెంట్స్ చాలామంది సార్ మాకు 12/12 మేము పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు మెథడాలజీకి సంబంధించినటువంటి మంచి గైడెన్స్ మీకు కావాలి, మంచి క్లాసెస్ మీకు కావాలి. 16 మనకు తెచ్చుకోవాలంటే మీరు ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి
ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ తీసుకోండి. దాంట్లో 140 గంటల క్లాసు అంటే 2 టెక్స్ట్ బుక్ని ఎలా చేస్తూ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రిఫర్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా క్లారిఫికేషన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. ఓకే, మీరు సక్సెస్ అవ్వండి. మీకు ఏ టైం అయినా కూడా ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. తప్పనిసరిగా నేను మీకు అప్ టు ఎగ్జామ్ దాకా మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైనా చూసేవాళ్ళంటే ఓకే, ఇది కేవలం డిఎస్సి వాళ్ళని సోషల్ స్టడీస్ వాళ్ళని టీచర్స్గా తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ఛానల్. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన క్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా మీరు చేసే కామెంట్స్, మీరు ఓకే చేసే లైక్స్ అనేవి ఇంకా కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇంకా ఎక్కువ అంశాలు మీకు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.